హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇప్పుడే అండి మా పాప స్కూల్ దగ్గరికి పోయి 10th కంప్లీట్ అయిపోయింది కదా, టీసీ అయితే ఇప్పించుకొచ్చారు. మా పాపను మా అత్తయ్య గారు మా బాబు పోయి టీసీ అయితే ఇచ్చేసారండి. ఈ టీసీ కూడా ఫీజు మొత్తం కంప్లీట్ అయ్యింటేనే ఇస్తారు. ఏమన్నా ఫీజు కట్టేది ఉంటే వాళ్ళు ఫీజు కట్టే వరకు ఇయ్యరనమాట. ఏ స్కూల్లో అయినా అంతే కదా. తర్వాత మా బాబు ఇప్పుడు 9th అయిపోయి ఇప్పుడు 10th క్లాస్ కదండి, అందుకోసం మా బాబు ఇప్పుడు 10th కదండి, మా బాబు కోసం కూడా మేము బుక్స్ కూడా తీసిచ్చాము. వాడికి ఫీజు కట్టి కొంచెము బుక్స్ కూడా తీసిచ్చేసామన్నమాట. ఆ బుక్స్ అయితే చూపిస్తాను. ఎన్ని బుక్స్ వచ్చాయి చూడండి. ఇవన్నీ ఎప్పుడు చదువుతాడో ఏమో నా కొడుకు. ఇంకా స్కూల్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాయి కదండి, ఇంకా ఇంట్లోనే కొంచెం చదువుకోవాలి కదా, అందుకని బుక్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇగోండి, ఇవి ఎంత బాగున్నాయో. ఇవి రాసేవంట, ఇవి బుక్స్. ఇగోండి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చదవాలో ఏమో నా బిడ్డ. ఇవన్నీ చదువుతాడో లేదో కూడా నాకు డౌటే. సిరి అంత మంచిగా ఏం చదవడు నా కొడుకు, యావరేజ్ అండి, యావరేజ్గా చదువుతాడు. కానీ పర్వాలేదు, మిడిల్ క్లాస్ అంటారు కదా, అలా చదువుతాడనమాట. కానీ నా కూతురు అయితే చాలా బాగా చదువుతుంది. వీడికి ఇన్ని బుక్లు ఇచ్చారు, ఇంత పెద్ద పెద్ద బుక్కులు. ఇవన్నీ చదవాలన్నమాట. వీటికి అట్లు వేసుకునేకి అట్లు తెచ్చుకునే పోయారు వాళ్ళు బయటికి. ఈ రోజుని ఇంకా నేను ఎలా మాట్లాడతానో అలానే వీడియోలో కూడా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే వేరే వాళ్ళు వీడియోలు చూసి వాళ్ళలాగా మాట్లాడదామని నేను ట్రై చేస్తున్నాను. అది నాకు రాదండి. ఎందుకంటే నేను పుట్టినది కర్ణాటకలో. నేను కన్నడ మాట్లాడి ఇక్కడ వచ్చి తెలుగు మాట్లాడి రెండు మిక్స్ అయిపోయి నా వాయిస్ నా భాష వెరైటీగా ఉంటుందన్నమాట. కొంతమందికి అర్థమే కావు. అందుకని నేను మాట్లాడే మాటలే మాట్లాడదామని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇంకెప్పుడు కానీ నేను నా భాష నేను మాట్లాడే మాటలే మాట్లాడతాను. ఎవరి గురించి ట్రై చేస్తే అది రావట్లేదు. వాళ్ళతో వీళ్ళతో మనకి ఏం పోలికండి. మనం ఏంటో మనం చూపించుకోవాలి. కానీ వాళ్ళు అలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా మాట్లాడతారని అది కాదు. నాకు వచ్చినట్లే నేను మాట్లాడతాను. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.